ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్వి హరి. మనం ఈరోజు మన ఆత్మీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడదాం. ప్రార్థనలో ఏకాగ్రత. కళ్ళు మూసుకొని ప్రార్థించడం ద్వారా దైవ సాన్నిధ్యాన్ని ఎలా మరింతగా అనుభవించవచ్చో పరిశీలిద్దాం. ప్రార్థన అనేది మన హృదయం, మన మనస్సు మరియు మన ఆత్మను దేవుని దిశగా ఉంచడం. కళ్ళు మూసుకోవడం చిన్న చర్య కావచ్చు, కానీ దీని వెనుక ఉన్న అర్థం చాలా గంభీరమైనది. మన జీవితంలో ప్రతిరోజు అనేక విషయాలు మన దృష్టిని పక్కదారి పట్టిస్తాయి. ఈ ప్రపంచంలోని బాధలు, సవాళ్ళు, సందేహాలు మనలను కొంతకాలం వెంటాడవచ్చు. కానీ ప్రార్థనలో మన కళ్ళను మూసుకోవడం, దేవునిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం ద్వారా మనం ఈ లోకమైన శబ్దాల నుండి విడిపోతాం. కళ్ళు మూసుకొని ప్రార్థించడం ద్వారా మనస్సును ప్రశాంతంగా, శాంతంగా ఉంచి దేవునితో మన సంభాషణను మరింతగా వ్యక్తిగతంగా, ఆత్మీయంగా మార్చవచ్చు. ప్రార్థనలో ఒక గుండెపూర్వక అభ్యర్థన ఉండాలి. మనం ఎవరి కోసం ప్రార్థిస్తున్నామో ఆయనను పూర్తిగా స్మరించాలి. కళ్ళు మూసుకోవడం ద్వారా మన మనస్సును ఇతర ఆకర్షణల నుంచి దూరంగా ఉంచి దేవునితో మాత్రమే చర్చిస్తున్నట్లు అనుభూతి చెందుతాం. అలా కళ్ళు మూసుకొని ప్రార్థించడం ఒక ఆత్మీయ శక్తి. దేవుని ముందు వినయంగా, వినమ్రంగా, మరింత గౌరవంగా ఉండే ఒక మార్గం ఇది. మన ప్రగాఢ ప్రార్థనలు మన జీవితంలో మాయమైన అనుభవాలను, అద్భుతాలను తీసుకువస్తాయి. కళ్ళు మూసుకొని ప్రార్థించడం దేవుని ముందు ఆత్మరక్షణ సాధన. ఇది మనలోని ఆత్మను దివ్యమైన జ్ఞానంతో నింపుతుంది. బైబిల్లో నేరుగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలని చెప్పలేదు, కానీ ప్రార్థనలో మనస్సు మరియు హృదయం ఏకాగ్రతగా ఉండాలని సూచిస్తుంది. ఉదాహరణకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-6వ వచనాల ప్రకారము, మీరు ప్రార్థించినప్పుడు కపటుల వలె ఉండకూడదు. వారు ప్రజల కంటపడి ప్రార్థించుటకై సకల గుళ్ళలోనూ వీధుల పక్కన నిల్చొని ప్రార్థించుచున్నారు. నీవు ప్రార్థించినప్పుడు నీ గదిలో ప్రవేశించి తలుపులు వేసి నీ తండ్రిని ప్రార్థించుము. ఈ వాక్యము వ్యక్తిగత ప్రార్థనపై శ్రద్ధ ఉంచుతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థించడం మన మనస్సును పూర్తిగా ప్రార్థనలో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫిలిప్పీలు 4వ అధ్యాయము 6-7 వచనాల ప్రకారము, ఏ విషయంలోనూ చింతించకండి, ప్రతి విషయంలో ప్రార్థన ద్వారాను ప్రార్థన మరియు ధన్యవాదములతో మీ అభ్యర్థనలు దేవునికి తెలియజేయండి. ఈ వాక్యాలు ప్రశాంతతను మరియు ధ్యానాన్ని సూచిస్తాయి. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం ప్రకారము, ఈ మాటలు చెప్పిన తర్వాత యేసు పరలోకం వైపు తన కనులెత్తి ప్రార్థించాడు. ఈ వాక్యంలో యేసు తన కనులు తెరిచి ప్రార్థించాడు. కళ్ళు తెరవడం లేదా కళ్ళు మూసుకోవడం అనేది ఖచ్చితమైన విషయం కాదని, కేవలం ప్రార్థనలో హృదయపూర్వకత, శ్రద్ధ ప్రధానమని. కళ్ళు మూసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు: 1. ఏకాగ్రత పెంపొందించడం. కళ్ళు మూసుకోవడం ఇతర శబ్దాలు లేదా దృశ్యాలు మనస్సును అస్థిరపరచకుండా మనస్సు పూర్తిగా ప్రార్థనలో కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. 2. ఆత్మీయ అనుభూతి. కళ్ళు మూసుకోవడం భౌతిక ప్రపంచం నుంచి వేరు చేయడం ద్వారా మనిషి ఆత్మీయంగా దేవునితో మరింత సన్నిహితంగా అనుభూతి చెందగలడు. 3.
3. వినయం. దేవుని ముందు కళ్ళు మూసుకోవడం ఒక వినయ సూచమైన చర్యగా పరిగణించబడుతుంది. ఇది దేవునికి ఇచ్చే గౌరవం మరియు పరిపూర్ణమైన ప్రార్థనను వ్యక్తీకరించే విధానంగా ఉంటుంది. క్రైస్తవ సాంప్రదాయాల్లో ప్రార్థనలో కళ్ళు మూసుకోవడం అనేది ఒక ముఖ్యమైన విశ్వాసం కాదన్నా, ప్రార్థనకు కావలసిన ఏకాగ్రతను, శ్రద్ధను మరియు దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి ఉపయోగపడే ఆచారంగా చర్చించబడుతుంది. అందుకే ప్రార్థనలో కళ్ళు మూసుకోవడం ఒక శక్తివంతమైన సాధన. ఇది మీ జీవితంలో నూతన శక్తిని, శాంతిని, దైవిక అనుభవాన్ని తీసుకురాగలదు. ఈ క్షణాలను ఆస్వాదించండి. దైవంతో ఉండి మీ ఆత్మను తీర్చిదిద్దండి. మీరు ఇక్కడ మొదలు పెట్టండి. మిత్రులారా, ఈరోజు మీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రాథమిక క్షణాలను సజీవంగా అనుభవించండి. దేవుని సన్నిధిని శ్రద్ధగా, శాంతంగా ఆహ్వానించండి. మనమందరం మన కళ్ళు మూసుకొని దేవునితో మరింత సన్నిహితంగా ఉండగలిగితే మన ఆత్మకు అవసరమైన ఆ శాంతి, ప్రశాంతత మరియు దైవానుభూతి సులభంగా లభిస్తుంది. ఈరోజు కళ్ళు మూసుకొని మీ ప్రార్థనలో మరింత ప్రగాఢతను పొందండి. దేవుని మహిమను అనుభవించండి. ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందండి. మీ ప్రార్థన వలన మీ జీవితం మారవచ్చు. ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత మరియు ధైర్యం మీది కావాలి. సో చూశారు కదా, కళ్ళు మూసుకొని ప్రార్థించడం ద్వారా దైవ సాన్నిధ్యాన్ని ఎలా మరింతగా అనుభవించవచ్చో తెలుసుకున్నారు కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.